ఐదేళ్ల అధికారంలో చేనేతలను వైసీపీ పట్టించుకోలేదని ఫైర్ అయ్యారు ఏపీ చేనేత జౌళి శాఖ మంత్రి సవిత. నేతన్నల జీవితాలతో చెలగాటమాడిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి అని మండిపడ్డారామె. బాపట్ల జిల్లా చీరాలలో 11వ చేనేత దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సహచర మంత్రి డోలా బాలా వీరాంజనేయ స్వామి ఎమ్మెల్యేలతో కలిసి మంత్రి సవిత ఈ వేడుకల్లో పాల్గొన్నారు. చంద్రబాబు అప్పుల రాష్ట్రాన్ని ఆదర్శ రాష్ట్రంగా మార్చారని సవిత కొనియాడారు. విజనరీ లీడర్ పాలనలో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. నూలు పోగును వస్త్రంగా మలిచే అరుదైన కళను సొంతం చేసుకున్న నేతన్నలకు కూటమి ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు మంత్రి సవిత. చేర్చుకుంది మన అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత నేతన్నలు కూడా అక్కను చేర్చుకుంది మన అన్న నందమూరి తారక రామారావు గారు. ఆ తర్వాత మన విజనరీ లీడర్ మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నేతన్నలు పడుతున్న కష్టాలని 14-19లో ఒక స్వర్ణయంగా మార్చారన్న విషయం మీకు అందరికీ తెలుసు. ఎందుకంటే రాష్ట్రం విడిపోయి కూర్చోవడానికి కుర్చీ లేకపోయిన సమయంలో కూడా మన ముఖ్యమంత్రి గారు నేతన్నలకు పెద్దపీట వేశారన్న విషయాన్ని మరొకసారి మీకు గుర్తు చేస్తున్నాం. మరి తాతగారి స్ఫూర్తితో, తండ్రి గారి అనుభవంతో, తల్లి గారి క్రమశిక్షణతో మన యువగల అధినేత నారా లోకేష్ బాబు గారు కూడా నేతన్నలను మైక్రో లెవెల్లో అంటే ఏ విధంగా అయితే కుటుంబం నేతన్నలు ఏ విధంగా కష్టపడుతున్నారో తెలుసుకున్న వ్యక్తులు. మరి 14-19లో మనం ఏ విధంగా చేశాం, 19-24లో ఏ విధంగా భూప్రకాశుడు వచ్చాడో, ఈ రంగుల రెడ్డి వచ్చాడో, నా నేతన్నలు అని చెప్పి ఓటేయించుకుని నేతలను రోడ్డు వదిలేసి ఆత్మహత్యలు చేసుకున్నారన్న విషయం మీకు అందరికీ తెలుసు. 19లో 24లో నా నేతన్నలు అని చెప్పి నేతన్నల పరిస్థితి దారుణమైన పరిస్థితి. మరి మనం నేతన్నలు పడుతున్న కష్టాలు ప్రతిపక్షాల్లో కూడా పోరాటం చేశారు మన ముఖ్యమంత్రి గారు, వేదిక పైన ఉన్న నాయకులు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరూ. మరి ఈ రోజు మనం ఆ ఎన్నికల సమయంలో మాటిచ్చాం, మనం అధికారంలోకి వస్తాం, ఖచ్చితంగా బడుగు బడిగిన వర్గాలకు పెద్దపీట వేస్తాం, అగ్రికల్చర్ తర్వాత చేనేత వృత్తి మీద ఆధారపడి ఉండేది 2వ స్థానం అన్న విషయాన్ని గుర్తించిన మన ముఖ్యమంత్రి గారు, మన డిప్యూటీ సీఎం గారు, మన లోకేష్ బాబు గారు ఎన్నికల సమయంలో మాటిచ్చిన ప్రకారం మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం, మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. బడుగు బడిగిన వర్గాల అక్కను చేర్చుకుంది మన అన్న నందమూరి